మా అమ్మా నాన్న నటించట్లేదు ఆంటీ. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. నేను చేసిన తప్పుని సమర్థించనూ లేదు. జరిగిపోయిన తప్పుని సరిదిద్దారు. ఇది ఇంకా బాగుంది. కొడుకు కోసం అమ్మా నాన్న, వాళ్ళ కోసం కొడుకు, ఒకరినొకరు వెనకేసుకొస్తూ మీకు మీరే గొప్ప అనుకుంటున్నారా? అసలు నేనే లేకపోతే మీరెక్కడా, మీ బతుకులెక్కడా? యామిని, ఏ గతాన్ని మర్చిపోయావా అర్జున్ ప్రసాద్? మేజర్గా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు వ్యాపారంలో వాటా ఇచ్చి ఆదుకున్నాను, గుర్తులేదా? ఏ బాధ్యత లేకుండా అల్లర చిల్లరగా తిరిగే వీడు ఈరోజు డాక్టర్ ఎలా అయ్యాడో అప్పుడే మర్చిపోయావా? వీడి వెనక, వీడి పేరు వెనక ఎంబీబీఎస్ అనే డిగ్రీ, నేను పెట్టిన భిక్ష అని గుర్తులేదా నీకు? ఈరోజు మీరు తింటున్న తిండి, కడుతున్న బట్ట, ఆఖరికి మీరు పీలుస్తున్న ఊపిరంతా అంతా నేను పెట్టిన భిక్ష. యామిని, స్టాప్ ఇట్. నోరుంది కదా అని నీ ఇష్టానికి మాట్లాడుకో. నీ దయా దాక్షిణ్యాల మీద ఇక్కడెవరూ బ్రతకట్లేదు. వ్యాపారంలో నీ పెట్టుబడి ఎంతుందో నా కష్టం కూడా అంతే ఉంది. వీడికి నువ్వు ఎంబీబీఎస్ సీట్ ఇప్పించే ఉండొచ్చు, కానీ వీడు కష్టపడి చదివి పాస్ అయ్యాడు. భిక్ష వేశాను అంటున్నావే, మేమేమంత గతి లేనోళ్ళం కాదు. మేము కష్టపడే ఈ స్టేజ్కొచ్చాం. అర్థమైంది అర్జున్ ప్రసాద్. ఏరు దాటాక తెప్ప తెగలేసావని తెలిసొచ్చింది. కానీ నా కూతురు కోసం మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మీరు చేసింది తప్పు అని ఒప్పుకుని నన్ను క్షమాపణ అడగండి. ఈ అనాథని ఇంట్లోంచి వెళ్ళగొట్టి అదితికి, గౌతమ్కి పెళ్లి జరిపించండి. అప్పుడు మిమ్మల్ని నేను క్షమిస్తాను. లేదంటే లేదంటే ఏం చేస్తాం? బెదిరిస్తున్నావా? అహల్య నా కోడలు.